Welcome to our Temples Info channel. This channel is all about temples. Please subscribe to our channel and inform your friends and families to subscribe. ఈ వీడియోలో మనం హైదరాబాద్లోని జియాగూడలో ఉన్న ప్రముఖమైన స్వయంభూ శ్రీ రంగనాథ స్వామి దేవాలయం గురించి తెలుసుకుందాం. మూసీ నది ఒడ్డున ఉన్న ఈ దేవాలయం సుమారు 400 సంవత్సరాల పురాతనమైనది. ఈ దేవాలయం మెహదీపట్నంకు 4 కిలోమీటర్ల దూరంలోను, నాంపల్లికి 4 కిలోమీటర్లు, చార్మినార్కు 4 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఈ దేవాలయం 2.5 ఎకరాల విస్తీర్ణంలో ఉంది. ఈ దేవాలయం ముందు పంచలోహంతో చేసిన ధ్వజస్తంభం దర్శనమిస్తుంది. ఈ ఆలయ రాజగోపురం 3 అంతస్తుల్లో ఉంది. గర్భగుడి పైన విష్ణుమూర్తి దశావతారాల విగ్రహాలు చాలా చూడముచ్చటగా ఉంటాయి. జన్మదో ఈ పుణ్యము నిన్ను పూజించే ఈ భాగ్యము, నిన్ను పూజించే ఈ భాగ్యము, మా అండగా నీవుండగా. గర్భాలయంలో రంగనాథుడు శేషశయనుడై కృష్ణవర్ణంలో సుందరంగా దర్శనమిస్తారు. రంగనాయకి అమ్మవారు స్వామివారి పాదాల దగ్గర దర్శనమిస్తారు. జిఆర్ స్వామివారు గోల్కొండ దర్శనానికి వచ్చినప్పుడు ఈ ప్రాంతంలో వివిధ ఏర్పాట్లు చేశారట. అందువలన ఈ ప్రాంతాన్ని జిఆర్ గూడ అని పిలిచేవారు. కాలక్రమేణా అది జియాగూడగా మారిపోయింది. శ్రీరంగంలోని వనమలై పీఠం నుంచి అయ్యగార్లు వచ్చి ఈ దేవాలయంలో పూజలు నిర్వహించేవారట. ఈ దేవాలయంలో ఆంజనేయ స్వామి ఉపాలయం కూడా ఉంది. ఏకశిలతో చేసిన ఆంజనేయ స్వామి అభయహస్తంతో దర్శనమిస్తారు. ఆల్వార్లు, నవగ్రహాల ఉపాలయాలు కూడా ఉన్నాయి. ఈ ఆలయంలో వైకుంఠ ఏకాదశి చాలా విశేషంగా జరుపుతారు. భోగి పండుగ నాడు ఆండాల్ అమ్మవారి కళ్యాణం, సంక్రాంతికి 5 రోజులు జరిగే గోదాదేవి ఉత్సవాలు, వైకుంఠ ఏకాదశి నుంచి పౌర్ణమి వరకు జరిగే స్వామివారి వైకుంఠ ఆరాధనోత్సవాలు తిరుమల శ్రీవారికి జరిగే పద్ధతిలోనే జరగడం ఈ దేవాలయం ప్రత్యేకత. ఈ దేవాలయం ఉదయం 5:30 నుంచి సాయంత్రం 8 గంటల వరకు తెరిచి ఉంటుంది. ఈ దేవాలయం దర్శించినప్పుడు దగ్గరలో ఉన్న వివిధ దేవాలయాలు కూడా దర్శించవచ్చు. శ్రీ నదీనాథ్ దేవాలయం, ఆకాష్పూరి హనుమాన్, సీతారాంబాగ్ మందిర్, కాశీబుగ్గ శివాలయం. శ్రీరంగనాథ వైకుంఠ వరదేవ శ్రీరంగధామ